తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసి ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలిచిన కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్ జనసేన వైపు అడుగులు వేస్తూ ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖ మీద వేటు వేస్తే కనుక ఖచ్చితంగా ఆమె కొండా సురేఖ ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేసి కూతుర్ని తన నియోజకవర్గం వరంగల్ ఈస్ట్ నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేయిస్తారు అనేది జరుగుతోన్న ప్రచారం. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు, మీరే చెప్పాలి. అండ్ ఇప్పటికే కొంతమంది తెలంగాణ జనసేన నేతలు కొండా సుస్మిత పటేల్ తో భేటీ అయినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి కొండా సుస్మిత పటేల్ జనసేన వైపు అడుగులేస్తారు అంటే ఇప్పుడు జనసేన తెలంగాణలో అంతకు ముందు అంతకు తర్వాత అన్న ఇష్యూని మనం తీసుకుంటే జూన్ 2న పవన్ కళ్యాణ్ పర్యటన అడ్డుకోవడం, దానికి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్స్ చూస్తే పవన్ తెలంగాణను అంత ఈజీగా తీసుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా పార్టీ క్యాడర్ ఉంది, అభిమానులు ఉన్నారు, సామాజిక వర్గం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా కొంత బలంగా దూసుకుపోవాలన్న తలంపుతోనైతే ఉన్నారన్నది ఇట్స్ ఎ సీరియస్ ఇండికేషన్. అంటే గతంలో పోటీ చేయలేదా, మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తే తప్పేంటి అన్నారు, ఆయన ఎవరు జాగిరు అన్నారు, ఇవన్నీ కాంట్రవర్సీస్ అయ్యాయి, వివాదాలు అయ్యాయి, రాజకీయంగా కొంత దుమారం రేగింది. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ సో సీరియస్ అబౌట్ తెలంగాణ పాలిటిక్స్ అండ్ పార్టీ అన్నది క్లియర్ కట్గా 1 by 1 ఇండికేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో మేము పోటీ చేస్తామని అప్పుడు ఆయన అనౌన్స్ చేశారు ఒకటి. రెండోది ఒక బిగ్ మూవ్ చూస్తే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తమ అభ్యర్థిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాసుని జనసేన పార్టీ అఫీషియల్ గా ప్రకటించింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్, ఎందుకంటే గడల శ్రీనివాస్ రేపు ఫలితాలు ఎలా ఉన్నా కొంత చెప్పుకోదగ్గ క్యాండిడేట్ గానే ఈయన ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి తాలూరు రాము, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా గడల శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ఓకే చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్సీ స్థానంలో ఉన్న ఎమ్మెల్సీ ఉన్న తీన్మార్ మల్లన్న పదవీ కాలం త్వరలోనే ముగిపోతుంది. ఈ తీన్మార్ మల్లన్న ముగిపోతున్న నేపథ్యంలో మళ్ళీ ఆయన పోటీ చేస్తారా లేదనేది కొంత క్లారిటీ లేదు. 2027 మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకా టైం ఉన్నప్పటికి కూడా కరెక్ట్ గా చూసుకుంటే ఒక 5 + 2 ఒక 7 నెలలు అయితే ఉన్నాయి. ముందుగానే ఒక అభ్యర్థిని అనౌన్స్ చేయడం అనేది ఒక రకంగా చాలా కీలకమైన ముందడుగే. అందుకు ఇది జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా సో సీరియస్ గా ఉన్నారు కాబట్టి పార్టీ కార్యకలాపాలు కూడా కొంత మెరుగుపరిచారు కాబట్టి ఇప్పుడే ఈ మధ్యకాలం మనం చూసాం అధికార ప్రతినిధులు కొంత కార్యవర్గానికి సంబంధించిన లిస్టు కూడా అనౌన్స్ చేశారు. అంటే కొంత వర్క్ జరుగుతుంది జనసేనకు సంబంధించి తెలంగాణలో. అందుకు ఆ నేపథ్యంలో గడల శ్రీనివాస్ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం అనేది ఒకటైతే, ఇప్పుడు కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పరకాల నుంచి జనసేన అభ్యర్థిగా రంగంలో దిగాలని ఆలోచన చేసుకుంటున్నారు అన్న చర్చ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. జనసేనలో కీలక నేతలు తమ భేటీ అయ్యారు. జనసేన అభ్యర్థిగానే ఆమె రంగంలో దిగటానికి ప్లాన్ గీసుకుంటున్నారు అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ వార్తే. మనకు తెలుసు ఈ మధ్యకాలంలో కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు కొంచెం రాజకీయంగా దుమారం రేపే. దీనిపైన కొండా సురేఖకి షోకాజ్ ఇస్తే మా కూతురు మాట్లాడిన నన్ను ఎట్లా అడుగుతారని ఆమె అన్నారు. ఆమె కనీసం కూతురు మాటలు ఖండించట్లేదు, ఆమెను బర్తరఫ్ చేయాలని కొందరు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మీడియా సమావేశం పెట్టిన నేపథ్యం. అలాగే కాంగ్రెస్ లో అసమ్మతికి సంబంధించి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. ఇలాంటి పరిణామాలను చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సుష్మిత పటేల్ ఇప్పుడు లేటెస్ట్ గా నెక్స్ట్ నేను పరకాల నుంచి నేను పోటీ చేస్తా అని అంత స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు జనసేన నుంచి కలిశారన్నది దాదాపు వాస్తవం అనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తోంది. ఎందుకంటే తెలుసు కాంగ్రెస్ పార్టీలో కొంత పరిస్థితులు బాగోలేదు. కొండా సురేఖ పై కూడా ఖచ్చితంగా ఏదో వేటుపడే అవకాశం అయితే ఉంది. మొన్నంతా ఏం చెప్పారు, కొండా సురేఖ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కొండా సురేఖ జనసేనలకు వెళ్తుందా బీజేపీలకు వెళ్తుందని చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరు కొండా సుష్మిత నిజంగా వస్తున్న వార్తలు నిజంలాగా ఉన్నాయి కాబట్టి కొండా సుష్మిత కనుక జనసేనలో చేరి కొంత పార్టీని యాక్టివేట్ చేసి వరంగల్ జిల్లా బాధ్యతలు తీసుకొని కొంత పార్టీని మూవ్మెంట్ తీసుకున్న వాతావరణం ఏమైనా ఉంటే కొండా సురేఖ కొండా మురళి కూడా జనసేనకు వెళ్తారా? రెండోది తెలంగాణలో అంత ఈజీ కాదు జనసేనకు కానీ వైసీపీ కానీ టీడీపీ కానీ. మరి ఇలాంటి ఫినామినాస్ లో అంత ఈజీగా రాజకీయంగా ఒక గుర్తింపు, రాజకీయంగా ఒక బలమైన వర్గం ఉన్న కొండా ఫ్యామిలీ అంత ఈజీగా స్టెప్ వేయబోతున్నారా? లేదంటే నిజంగా జనసేనలో పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి కొంచెం జనం మొబిలైజ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందా? ఏ అంచనా నేపథ్యంలో వీళ్ళు అటు అడుగు వేస్తున్నారు అనేది కొంచెం ఆసక్తికరమే. నేను అన్నా కదా పవన్ కళ్యాణ్ కొంత తెలంగాణను సీరియస్ గానే తీసుకున్నారు అని. నాకు అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవ్రీ 2 days వన్స్ తెలంగాణలో యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి, ఎవరేం చేస్తున్నారు, మన నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, అలాగే ఎవ్రీ సాటర్డే కూడా కొంచెం ఆయన వివరాలు తీసుకుంటున్నారు. అంటే పార్టీ అధ్యక్షుడు కేవలం ఏపీ జనసేన కాకుండా తెలంగాణ జనసేన మీద కూడా కాన్సన్ట్రేషన్ అయితే చేశారు.
దాని కింద నేను చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న నిర్ణయాలే. ఇప్పుడు సుష్మిత కనుక జనసేనలోకి వెళ్తే మాత్రం కొంత జనసేనకి ఊపొచ్చే అవకాశం ఉంది వరంగల్లో. అందుకు వరంగల్కి సంబంధించి అందులో పరకాల నియోజకవర్గం సంబంధించి ఆమె ప్లాన్ గీసుకుంటున్నారు. అయితే పరకాలకు సంబంధించి అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. రేవూరి ప్రకాష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ కూడా కొంచెం ఇక్కడ స్ట్రాంగ్ హోల్డ్ పార్టీ. అలాగే కొన్ని పాకెట్స్ లో మనం చూస్తే వరంగల్ ఈస్ట్ మరికొన్ని నియోజకవర్గాలు కొంత బీజేపీ కూడా కొంత చెప్పుకోదగ్గ ఓట్ బ్యాంక్ ఉన్న పరిస్థితుల్లో మరి సుష్మిత జనసేనకు వస్తే మాత్రం కొంత బిగ్ మూవే. ఆమె వరంగల్ బాధ్యతలే కాదు, మహిళా విభాగం బాధ్యతలు కూడా తీసుకెళ్లగలిగిన కొంత ఊపేత ఆమెలో ఉంది. ఫైర్ బ్రాండ్ గానే కనిపిస్తున్నారు. అందుకు కొంచెం ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్ వార్తగానే ఉంది. సుష్మిత అయితే జనసేన నేతలను కలిసిందన్నది మాత్రం దాదాపు నిజమని ఒకరిద్దరు మిత్రులు చెప్తున్నారు. అఫీషియల్ గా జనసేన దీన్ని ప్రకటించాలి. ఏదేమైనా ఇప్పుడు అడుగులు చూస్తుంటే ఇప్పుడు సుష్మితని ఇప్పటికిప్పుడు ఎవరు తీసుకుంటారనేది ఒక చర్చే. మరి బీఆర్ఎస్ వైపు వెళ్ళకపోవచ్చు. ఒకవేళ కొండా సురేఖ కనుక ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బై ఎలక్షన్ ఛాన్స్ ఉంది. ఒకవేళ కొండా సురేఖ ఎలాంటి చర్యలు తీసుకుంటారని సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కొండా సురేఖ, కొండా మురళి కూడా జనసేనలో చేరుతారు సుష్మిత పాటు, లేదంటే ఆ మాత్రం పరకాల వరకు అట్లా పరిమితమై వరంగల్ జనసేన రాజకీయాలు నడుపుతుందా, వీళ్ళు కాంగ్రెస్ లో కొనసాగుతారా, వీటన్నిటికీ సమాధానం మనకి దొరకబోతోంది.